అదే తిరుగుతుంది గూగుల్ మ్యాప్ నేర్చుకో కొండ తగ్గిపోయి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మైకర్. నేను మీ శివని. ఈ గోల్ ఏంటబ్బా అర్థం కావట్లేదు అనుకుంటా ఉన్నారా? మేమైతే నెల్లూరు డిస్టిక్లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తూ ఉన్నాము. మన సబ్స్క్రైబర్స్కి కూడా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని చూపిస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి వీడియో తీయడం జరిగింది. ఈ చిన్న వీడియోలో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించగలరని ప్రార్థన. అలాగే ఈ యొక్క చిన్న యూట్యూబర్ని మీ యొక్క పెద్ద మనసుతో మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. మీలో ఎవరన్నా పెంచల కోనకు వెళ్ళారా అండి? ఒకవేళ పెంచల కోనకు వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం పెంచల కోనలోకి వచ్చేసినామండి. ఇదే పెంచల కోన అన్నమాట. ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళాలి కదండి. సో దర్శనానికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం గుండు చేయించుకోవాలి కదా. సో గుండు చేయించుకోవడానికి వెళ్తూ ఉన్నాము. మా ఫ్యామిలీ మొత్తం గుండు బోసులు అవుతాము. ఇప్పుడు ఎలా ఉంటాయో మా గుండ్లు చూడండి ఫ్రెండ్స్. ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరమ్మా నువ్వు? అలా చక్కగా వెళ్తే అక్కడ గోపురం కనబడుతుంది కదండి, అదే అన్నమాట టెంపుల్. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది లడ్డు కౌంటరు. ఇక్కడ ఈ క్యూలో ఇలా వెళ్ళి అలా వెళ్ళి అక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మనం లడ్డు తీసుకోవాలన్నమాట. ఈ టెంపుల్ గురించి ఒక చరిత్ర ఉందండి. ఆ చరిత్ర గురించి మనం చెప్పాలంటే ఇప్పుడున్న వీడియోలో టైం కూడా సరిపోదు. సో నెక్స్ట్ వీడియోలో ఈసారి ఎప్పుడన్నా పెంచల కోనకి వెళ్ళినప్పుడు పూర్తి వివరాలతో మీ ముందుకు వస్తాను. ప్రజెంట్ అయితే ఈ యొక్క చిన్న వీడియోని చూసి ఆనందించండి. టెంపుల్ లోపలైతే ఫోన్ అలౌ లేదండి. సో లోపలైతే వీడియో తీసేయట్లేదు. బయటే అయినంత వరకు షేర్ చేస్తాను మీ అందరికీ. టెంపుల్ అయితే ఇదేనండి ఫ్రంట్ భాగం. సో మొత్తానికి ఇప్పుడు మనం గుండు చేయించేసుకొని కోనేరు దగ్గరకు వచ్చేసాము. ఈ కోనేటిలో బాగా ఈత కొట్టేశారండి మా పిల్లలు. నేను కూడా ఈత కొట్టాలని ఆశపడ్డా, కాకపోతే నాకు ఈత రాదాయే. గుండ్లు అయితే అయిపోయినాయండి. దర్శనానికి అయితే వెళ్తా ఉన్నాము. దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేసి ఇక్కడ మనం టెంకాయలు కొట్టుకోవాలి. సో అలాగే ఇక్కడ చిన్న కృష్ణయ్య ఉన్నారు. అలాగే పక్కలోనే ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారనమాట. ఇక్కడ చూడండి మా ఫ్యామిలీ మొత్తం టెంకాయలు కొట్టేకొచ్చారు ఇక్కడికి. ఇక్కడ టెంకాయలు కొట్టేసి నెక్స్ట్ అమ్మవారు టెంపుల్ ఉందన్నమాట. ఇక్కడే పక్కలోనే అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి ఒకసారి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని వద్దాము. ఇటు వెళ్తే అమ్మవారు ఉన్నారనమాట. ఇక్కడ ఆదిలక్ష్మి అమ్మవారు అనమాట. ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని సో లోపలైతే వీడియో తీసేకి అలవ్ లేదండి. అందుకని బయట నుంచే కవర్ చేశాను అయినంత వరకు వీడియో. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళంతా ఇక్కడ ఉయ్యాలలు కడతారు, ముడుపులు కడతారు అనమాట. అలాగే చాలా అంటే చాలా కట్టారనమాట ఉయ్యాలలు ముడుపులంతా. ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్ అన్నమాట ఇది. పైన గోపురం చూపిద్దామనేసి పైకి వెళ్ళి వీడియో తీస్తూ ఉన్నాను. సో ఇక్కడైతే ఒక పెద్ద చెట్టు ఉందండి. చల్లగా ఉంది, ఎండ మాత్రం భలే ఉంది. లోపల జనాలు ఎక్కువ రష్గా ఉంటుందని చెప్పేసి అమ్మవారి కుంకుమ పసుపు ఇక్కడ బయట పెడతారనమాట. సో ఇక్కడ మనం అమ్మవారి పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళచ్చు. దర్శనం అయితే చాలా
చాలా బాగా అయిందండి. సో అలాగే మీకు గోపురాన్ని దగ్గర నుంచి చూపించలేదు కదా అని చెప్పేసి ఇప్పుడు లాస్ట్ వెళ్ళేటప్పుడు ఒకసారి వీడియో తీస్తూ ఉన్నాను. దగ్గర నుంచి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. సో ఇక్కడనే అన్నదానం సత్రాలు 3 ఉన్నాయండి. ఇక్కడ ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. దేవుడి దగ్గర తినాలంటే అదృష్టం ఉండాలి కదండి. సో మేము కూడా ఇక్కడికి వచ్చేసి లడ్డు కౌంటర్ దగ్గరికి లడ్డూలు తీసుకొని అలాగే ఇక్కడే భోజనం చేసేసుకొని ఇంటికి బయలుదేరామండి. సో ఇక్కడనే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పక్కలోనే రాజరాజేశ్వరి టెంపుల్ ఉందండి ఒకటి. సో ఆ టెంపుల్ కూడా మీ అందరికీ షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడే ఫ్రెండ్స్ దేవునికి ఏమన్నా ప్రోగ్రాంలు ఉంటాయి కదా, ఆ ప్రోగ్రాంలన్నీ ఇక్కడ జరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఏమీ ప్రోగ్రాంలు లేవు కాబట్టి ఖాళీగా ఉందన్నమాట. సో ఇది కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా నచ్చేసింది. ఇక్కడే అన్నమాట అన్నదానం చేస్తూ ఉంటారు. సో మా వాళ్ళు వెళ్ళిపోయారు, క్యూలో ఉన్నారు. నేనైతే నిదానంగా వెళ్తూ ఉన్నా, వీడియో పిచ్చేదాన్ని కాబట్టి. క్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో. ఈ క్యూలో పోయి అన్నం తినేసరికి దూల తీరిపోయింది ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. ఇంతకు నా గుండు కనిపించలేదా అండి మీకు? లాస్ట్లో కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో నెక్స్ట్ వీడియో రాజరాజేశ్వరి టెంపుల్ అప్లోడ్ చేస్తున్నాను. సో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.